పౌలు రోమీయులకు రాసిన పత్రిక. మొదటి వీడియోలో మనం చూస్తే పౌలు ఎవరో, అతడు ఈ ఉత్తరాన్ని ఎందుకు రాశాడో, 1 నుండి 4 అధ్యాయాల్లో సమస్త మానవాళి నిరీక్షణ లేని నిరాశలో చిక్కుకుపోయి ఉన్నారు అనే ప్రధాన అంశాన్ని ఎక్కడ్నుండి తీసుకున్నాడో చూశాం. ఈ విమోచన ధర్మశాస్త్ర విధులను, నియమాలను పాటించడానికి ప్రయత్నించే ప్రజలకు లభించదు. అందుకే యేసు తన మరణం, పునరుద్ధానం ద్వారా ఈ లోకాన్ని రక్షించి విశ్వాసంపై ఆధారపడిన అబ్రహాముకు చెందిన ఒక బహుళజాతి కుటుంబాన్ని తన ప్రజలుగా ఏర్పాటు చేయడానికి దేవుని నీతి కదిలించబడింది. రోమీయులకు ఈ ఉత్తరం మిగిలిన భాగంలో పౌలు ఈ అంశాలను మరింత అభివృద్ధి చెందించబోతున్నాడు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం గురించి పౌలు అభిప్రాయాలు గుర్తున్నాయి కదూ. మనుషులు యేసు పొందిన మరణం, ఆయన పునరుద్ధానం తమ కోసమే జరిగాయి అని నమ్మినప్పుడు ఆ నమ్మకం వారికి ఒక కొత్త స్థాయిని అనుగ్రహిస్తుంది. వారు దేవునితో సమాధాన స్థితిలో ఉన్నారన్నమాట. వారు అబ్రహాము నిబంధన ప్రజలు అనే ఒక కొత్త కుటుంబంలో ప్రవేశించారు. ఈ రూపాంతర జీవితం అనే ఒక నిరీక్షణతో కూడిన భవిష్యత్తు వారికి లభించింది. ఇప్పుడు ఆ వాస్తవం ఏ విధంగా మన ఉనికిలోని ప్రతి రంగాన్ని రూపుదిద్దించబోతుందో పౌలు మనకి వివరించబోతున్నాడు. ఎందుకంటే ఈ కుటుంబంలో ఉండడం అంటే యేసు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సృష్టించబోయే ఒక కొత్త మానవాళిలో భాగమైనట్టే. పౌలు బైబిల్లో మొట్టమొదటి మానవుడైన ఆదాము దగ్గరకు మనల్ని తీసుకెళ్లాడు. ఆదాము అనే పేరుకు మనిషి అని అర్థం. అతని తరువాత వచ్చిన మానవాళంతా ఎన్నుకున్నట్టే ఆదాము కూడా పాపాన్ని, స్వార్థాన్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనం మరణానికి నడిపించే పాప స్వభావానికి దాసులమై ప్రతి ఒక్కరూ దేవుని తీర్పుకు గురయ్యాం. అయితే పౌలు ఇక్కడ ఆదాముకు, కొత్త ఆదాము అని పిలువబడిన యేసుకు మధ్య పోలికలు చర్చించాడు. యేసు దేవునికి విధేయుడిగా జీవించిన మానవుడు. ఆ విధేయత ఆయన చూపిన త్యాగపూరిత ప్రేమలో కనిపించింది. ఇప్పుడు ఇతరులు కూడా దేవుని ముందు నీతిమంతులుగా తీర్చబడడం కోసం యేసు తన ప్రాణాన్ని వారికి ఒక బహుమానంగా అర్పించాడు. కాబట్టి ఆ బహుమానం ద్వారా రూపాంతరం పొందుతున్న ఆ కొత్త పురుషునికి యేసు శిరస్సుగా నిలిచాడు. ఈ సత్యం మనల్ని 6వ అధ్యాయంలోకి నడిపిస్తుంది. యేసును ఎన్నుకొని ఆయన్ని వెంబడించడం అంటే తమ పాత ఆదాములాంటి పురుషుణ్ణి విడిచిపెట్టి యేసులాంటి ఈ కొత్త పురుషుణ్ణి సంతరించుకోవడం అని రోమ్లో ఉన్న క్రైస్తవులకు పౌలు గుర్తుచేశాడు. వారి బాప్తిస్మం వారి మార్పుకు ఒక పవిత్రమైన గుర్తుగా ఉంది. వారి పాత పురుషుడు యేసుతో మరణించాడు. వారి నూతన పురుషుడు ఆయనతో పాటు మరణం నుండి తిరిగి లేచాడు. కాబట్టి ఒక వ్యక్తి యేసులో విశ్వాసం ఉంచినప్పుడు అతని జీవం యేసు జీవంతో నూతనంగా మారుతుంది. ఆయన విషయంలో ఏవేవి సత్యమో అవన్నీ అతని విషయంలో కూడా సత్యాలే. ఒక వ్యక్తి యేసుపోలికలోని పురుషునిగా తన గుర్తింపును అంగీకరించి వారు దేవుణ్ణి, తమ పొరుగువాణ్ణి యథార్థంగా ప్రేమించగలిగే సంపూర్ణ మానవులుగా ఉండడానికి విమోచించబడ్డామని నమ్మినప్పుడు అది జరుగుతుంది. ఈ విధంగా ఈ కొత్త మానవాళిని సృష్టించడం దేవునికి మొదటి నుండి ఉన్న ప్రణాళిక అయితే, ఆయన ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రం లేక హెబ్రీ భాషలో తోరాని ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అని పౌలు 7వ అధ్యాయంలో ప్రశ్నించాడు. పౌలు ధర్మశాస్త్రం అనే మాటను వాడినప్పుడు ఒక్కోసారి అతడు బైబిల్లోని మొదటి 5 పుస్తకాల గాథను, దాని సందేశాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఇతర సందర్భాల్లో అతడు ప్రత్యేకంగా ధర్మశాస్త్రంలో మోషే ద్వారా ఇవ్వబడిన వందల కొద్ది ఆజ్ఞలను ఉద్దేశించి ప్రస్తావించాడు. దీని రెండో భావం పౌలు దృష్టి దేనిమీద ఉంది అన్నదే. ఈ ఆజ్ఞలన్నిటి ఉద్దేశం ఏమిటి? ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు మంచివి. ఇశ్రాయేలు ఏ విధంగా జీవించాలని దేవుని చిత్తమో అవి బోధించాయి. అయితే ధర్మశాస్త్రం వృత్తాంతమంతా గమనిస్తే ఇశ్రాయేలీయులు ఆ ఆజ్ఞలన్నిటినీ భంగపరిచారు. కొన్ని కొత్త ఆజ్ఞలు వారికి ఇవ్వబడినా వారు ఆదాము పాపంలో కొనసాగుతూ తిరుగుబాటు చేశారు. దేవుడు వారికి ప్రత్యేకమైన నైతిక నియమాలు ఏర్పరిచినప్పటికీ అవి మానవుని పాప హృదయం అనే సమస్యను పరిష్కరించలేకపోయాయి. ఇక్కడ వైరుధ్యం ఏమిటంటే ఈ నియమాలు ఇశ్రాయేలును మరింత దోషులుగా చేశాయి. అయితే ఆ వైరుధ్యమే అసలు సమస్య. మానవుని హృదయాన్ని దారి తప్పించింది పాపమే అని స్పష్టం చేయడమే దేవుని ఉద్దేశం. ధర్మశాస్త్రం ఎంత మంచిదైనా ఆ విషయంలో ఏమీ చేయలేకపోయింది. అయితే యేసులో, పరిశుద్ధాత్మలో దానికి ఒక పరిష్కారం లభించింది అని 8వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. అది ఇలా వివరించవచ్చు. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు ఒక భూతద్దంలా పనిచేశాయి. మానవుని పరిస్థితి అనే సమస్యను ఇశ్రాయేలు ప్రజలు అనే ఒక నిర్దిష్టమైన స్థలంపై కేంద్రీకరింపజేసింది.
ఇప్పుడు ఇశ్రాయేలు ప్రతినిధిగా యేసు అనే మెస్సయ్య ఆ పాపమంతటి శిక్షను భరించి తన మరణం, పునరుద్ధానాలతో దానిని పూర్తిగా పరిష్కరించాడు. ఆ తరువాత యేసు తన ఆత్మను తన కొత్త కుటుంబంలోకి పంపించి వారి హృదయాలను మార్చడం ద్వారా వారు యథార్థంగా దేవుణ్ణి, పొరుగువారిని ప్రేమించాలి అనే ధర్మశాస్త్ర నియమాలను పూర్తిగా నెరవేర్చేలా చేశాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే దేవుడు మనల్ని నూతనపరచడం అనేది తన సృష్టినంతటినీ విమోచించి నూతనపరచడం అనే సంపూర్ణమైన పనిలో మొదటి మెట్టు. తద్వారా ఆయన దానిని ఎక్కడైతే తన ప్రేమ అత్యున్నత స్థానం పొందుతుందో అలాంటి స్థలంగా చేస్తాడు. 1 నుండి 8 అధ్యాయాలు అన్నీ కలిపి ఒక అంశం గురించిన ఒక దీర్ఘమైన చర్చగా మీరు గమనించవచ్చు. అయితే అది మరికొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ఇదంతా దేవుని ఉద్దేశం అయినప్పుడు యేసును తమ మెస్సయ్యగా అంగీకరించని సాటి ఇశ్రాయేలీయుల పరిస్థితేంటి? ఈ గాథ వారి పట్ల దేవుని వాగ్దానాలను ఏ విధంగా నెరవేరుస్తుంది? యేసు తమ మెస్సయ్య అని నమ్మని తన సాటి ఇశ్రాయేలీయుల విషయంలో తన వేదనను వ్యక్తపరుస్తూ పౌలు 9వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. అది పాత నిబంధన నుండి ఇశ్రాయేలు చరిత్రను సమీక్షించేలా అతన్ని నడిపించింది. కేవలం ఇశ్రాయేలు జాతికి చెంది భౌతికంగా అబ్రహాము సంతానానికి చెంది ఉన్నంత మాత్రాన అది ఒక వ్యక్తిని దానికదే ఎన్నటికీ నిబంధనా కుటుంబంలో నిజమైన సభ్యుడిగా చేయలేదు. తన వాగ్దాన నెరవేర్పును ముందుకు కొనసాగించడానికి దేవుడు ఎప్పుడూ అబ్రహాము సంతానం నుండి కొన్ని కుటుంబాలను ఎన్నుకుంటూ వచ్చాడని పౌలు వివరించాడు. ఆ వాగ్దాన శ్రేణి ఇప్పుడు ఎవరైతే యేసును వెంబడిస్తూ ఉన్నారో వారి ద్వారా కొనసాగించబడింది. చాలా కాలం నుండి అబ్రహాము కుటుంబానికి చెందినా చెందకపోయినా ప్రజలు దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తూ వచ్చారని అతను గుర్తుచేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు బంగారు దూడను పూజించిన సంగతి, ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్న సంగతిని మనకు గుర్తుచేశాడు. దేవుడు ఏ విధంగా పరిస్థితులను, సంఘటనలను పర్యవేక్షిస్తూ ప్రజలు తనను తిరస్కరించిన చరిత్రను కూడా తన విమోచన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి వాడుకున్నాడో వివరించాడు. 10వ అధ్యాయంలో పౌలు ఇశ్రాయేలు ప్రస్తుత స్థితి మీద తన దృష్టిని సారించాడు. అనేక మంది ఇశ్రాయేలీయులు యేసును తిరస్కరించడానికి కారణం వారు దేవునితో తమ నిబంధనా సంబంధాన్ని, ధర్మశాస్త్ర నియమాలను తామెంతవరకు పాటించగలిగాం అనే దాని ఆధారంగా లెక్కించారు. విచారకరమైన సంగతి ఏమిటంటే దేవుడు యేసు ద్వారా విశ్వాసం ఆధారంగా ఒక కొత్త నిబంధనను ఏర్పరచడానికి చేసిన పనిని గుర్తించలేకపోయారు. 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు భవిష్యత్తు ఏమిటి అని పౌలు అడుగుతున్నాడు. దేవుడు తన ప్రజల్నింకా విడిచిపెట్టేశాడా? ఎంతమాత్రం కాదు అనేది అతని జవాబు. తనతోబాటు తనలాంటి ఎంతోమంది యేసును మెస్సయ్యగా అంగీకరించిన వారున్నారు. అయితే అంగీకరించని వారు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. కానీ వారి తిరస్కారాన్ని దేవుడు తన ఉద్దేశాల నెరవేర్పుకు ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకంటే సువార్త అన్యరాజులకు, లోకమంతటికీ మరింత వేగంగా సుదూర ప్రాంతాలకు వ్యాపించి తద్వారా అబ్రహాము కుటుంబం మరింత విస్తరించి బహుళజాతి కుటుంబంగా ఎదగడానికి దోహదం చేసింది. దేవుని నిబంధనా కుటుంబాన్ని పౌలు ఒక పెద్ద ఒలీవ చెట్టుతో పోల్చాడు. చెప్పాలంటే యేసును తిరస్కరించిన వారు ఆ చెట్టు నుండి వేరు చేయబడ్డారు. ఇకపోతే ఈ అన్యజనులు ఆ కొత్త నిబంధనా కుటుంబం అనే చెట్టుకు అంటుకట్టిన బయటి కొమ్మలు. ఏమైనప్పటికీ ఒకనాడు యేసును ఆయన స్వంత ప్రజలు అంగీకరిస్తారని పౌలు చెబుతున్నాడు. అది ఎలా జరుగుతుందని మాత్రం వివరించలేదు. పౌలు కేవలం దేవుని స్వభావంపైన, ఆయన తన నిబంధనా ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టనని చేసిన వాగ్దానంపైన నమ్మకం పెట్టుకున్నాడు. ఇది మనల్ని ఈ గ్రంథంలోని చివరి భాగం అయిన 12 నుండి 16 అధ్యాయాల్లోకి నడిపిస్తుంది. ఇంతవరకు మనం చూసిన ప్రస్తుతమైన చిత్రాన్ని గుర్తుచేసుకోండి. యేసులో తమ విశ్వాసం వలన యూదులు, అన్యులు కూడా ఇప్పుడు ఏకంగా అబ్రహాము కుటుంబంలో, అంటే దేవుని ఆత్మచేత రూపాంతరం చెందుతూ ఉన్న ఆ కొత్త మానవాళిలో చేరారు. ఇదే తన ప్రాచీన వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తున్న విధానం. అదొక్కటే యూదు క్రైస్తవులు, అన్య క్రైస్తవులు క్రీస్తు సంఘంగా ఏకం కావడానికి సమంజసమైన స్పందన. 12 నుండి 13 అధ్యాయాల్లో ఈ ఐక్యత తమను తాము ప్రేమకు, క్షమాపణకు అప్పగించుకోవడం వల్లనే సాధ్యమవుతుంది అని అతడు వివరించాడు. ప్రతి ఒక్కరూ తమకున్న విభిన్నమైన సామర్థ్యాలను సంఘంలోని ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి ఉపయోగించడంలో ఆ ప్రేమ కనిపిస్తుంది. అందులోనే దీనత్వం, క్షమాపణలు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ విధంగా వేరువేరు జాతుల గుంపులు, సంస్కృతులు యేసులో ఏకమైనప్పుడు కలహాలు రావడం కూడా సహజం.
తీవ్రమైన కృషితో కూడిన క్షమాపణతో, సమాధాన పరిచర్యతో వాటిని అధిగమించగలుగుతాం. ఈ విధంగా వారు క్రైస్తవ్యంలోని గొప్ప లక్షణాలు ప్రేమ ద్వారా దేవుణ్ణి ప్రేమించమని, నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించమని ధర్మశాస్త్రంలో చెప్పిన అత్యంత గొప్ప ఆజ్ఞను నెరవేర్చగలుగుతారు. 14 నుండి 15 అధ్యాయాల్లో పౌలు రోమా సంఘంలో జాతి సంబంధమైన విభజనలను సృష్టించిన కొన్ని అంశాలపై తన దృష్టి నిలిపాడు. అవి యూదుల ఆహార నియమాలు, సబ్బాతు గురించిన వివాదాలు. ఈ ఆచారాలు ఒక వ్యక్తిని యేసు కుటుంబంలోని వాడా కాదా అని నిర్వచించేవి కావు అని పౌలు చెప్పాడు. ప్రజల్లో ఇలాంటివి సాంస్కృతికంగా ప్రాముఖ్యమే అయినా తప్పనిసరి కాని అంశాలపై విభేదించినప్పుడు వారు ఎదుటివారి విభిన్నమైన ఆలోచనలను ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి. ఆ విషయంలో ప్రేమ వారిలోని విభేదాలను మాన్పి యేసు కుటుంబాన్ని ఏకం చేస్తుంది. ఈ గ్రంథం ముగింపులో పౌలు మొదటిగా కేంక్రియా సంఘంలో ప్రాముఖ్యమైన నాయకురాలు ఫీబేను ప్రశంసించాడు. ఈ ఉత్తరాన్ని వ్యక్తిగతంగా తీసుకువెళ్ళి మొదటిసారి రోమా సంఘాల్లో పైకి పెద్దగా చదివిన ఆధిక్యత ఈమెకే దక్కింది. చాలా కాలం నుండి తాను చూడలేకపోయిన విశ్వాసులందరికీ అతడు శుభాకాంక్షలు తెలిపాడు. ఇదే ఈ గ్రంథం ముగింపు. అక్కడక్కడా ఉన్న కొన్ని వాక్యాలను వెదకి చూపిన మాటల వివరణ చూసిన మీకు ఈ ఉత్తరం ఎంత భావగర్భితంగా ఉందో అర్థమైందని భావిస్తున్నాం. రోమాపత్రిక నుండి మనం నేర్చుకునేది ఇదే.